అందరికీ నమస్కారం. నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో ఏంద్రయ్య మళ్ళీ వచ్చి అని చెప్పనుకుంటున్నారా? మళ్ళీ వస్తానే ఉంటాను, ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాను, మీకు కావాల్సిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఇవాళ ఈ అప్డేట్లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే నామినేషన్ ప్రక్రియ సంబంధించిన ప్రోమోలు ప్రతి 2-3 గంటలకు ఒకటైతే రిలీజ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ మనం చూసుకుంటే రాత్రి ఒక ప్రోమో, మార్నింగ్ ఒక ప్రోమో, మధ్యాహ్నం ఒక ప్రోమో. సో మార్నింగ్ ప్రోమో మనం కవర్ చేసేసాం, రాత్రి ప్రోమో కూడా కవర్ చేసాం, ఇప్పుడు మధ్యాహ్నం ప్రోమో అయితే కవర్ చేయలేదు. సో దానికి సంబంధించి ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ ప్రోమోస్లో చాలా బాగా అయితే ఫైట్స్ అయితే జరిగినాయి. ఆ ఫైట్స్ ఎవరెవరి మధ్య జరిగినాయి అంటే, ఒకటి నబీల్ అఫ్రీది వర్సెస్ నాగమణికంట జరిగింది, ఇంకోటి కిరాక్ సీత వర్సెస్ నిఖిల్కి జరిగింది. సో ఈ రెండు కూడా వేరే ప్రాస్పెక్టివ్స్ లో జరిగినాయి. ఫస్ట్ ప్రాస్పెక్టివ్ మనం చూసుకుంటే కనుక నబీల్ అఫ్రీది ఏం చేశారంటే, నాగమణికంట ఏం చేస్తున్నాడు, ఒంటరిగా కూర్చుంటున్నాడు, సింగిల్ గా ఉంటున్నాడు, ఐసోలేటెడ్ గా ఉంటున్నాడు, జనాలతో ఎక్కడ మింగిల్ అవ్వట్లేదు, కూర్చొని తనే మాట్లాడుకుంటూ ఏదో సైకో లాగా అని చెప్పేశాడు. సో ఇక్కడ దాన్ని డిఫెండ్ చేసుకునే భాగంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్పాను. మొన్నటిదాకా స్ట్రాంగ్ కన్వర్సేషన్ స్కిల్స్ ఉండి బాగా పాయింట్స్ మాట్లాడేటువంటి నాగమణికంట దాన్ని కవర్ చేసుకోవడంలో, డిఫెండ్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఏం చెప్పాడంటే, నేను మాట్లాడుకోవట్లేదు బ్రదర్, నేను పాటలు పాడుతున్నానని చెప్పి అన్నాడు. ఈయన నబీల్ అఫ్రీది చేసిన మెయిన్ కామెంట్ ఏంటంటే, జనాలతో మాట్లాడుకుని వెళ్ళి కెమెరాలతో, గోడలతో, వాటిలో వీటితో మాట్లాడుతున్నారు. సో ఇక్కడైతే ఫెయిల్ అయ్యా డిఫెండ్ చేసుకోవడం నాగమణికంట. సో ఇక్కడ ఇతను తప్పకుండా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, నేను మాట్లాడగలను, చేయగలను అని చెప్పి కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఎలా మాట్లాడుతున్నారండి, ఎవరైనా మాట్లాడడానికి పోతేనేమో నాకు అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి సింపతి కార్డు. పోయిన సీజన్ మనం చూసాం, ఒక దరిద్రం ఎందుకు లేదని చెప్పడము, రైతు బిడ్డనన్నా అన్న ఆదరించండి అన్న అని చెప్పన్నారు. ఆదరించిన తర్వాత ఏం చేశాడన్నా, ఏం చేశాడు అంటే, ఆ ప్రైజ్ని తీసుకెళ్ళి మొత్తం ఇస్తానని చెప్పన్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు, ఏమి ఇవ్వాల. సో ఇలాంటి సింపతి కార్డ్స్ మాత్రం ఇక్కడ ప్లే చేయకూడదు, గేమ్ ఆడిన వాళ్ళకి ఇవ్వాలి. సింపతి ఎప్పుడు కన్సర్న్లోకి వచ్చిందంటే, మీరు బాగా టాస్క్లు పర్ఫామ్ చేస్తున్నప్పుడు అప్పుడు సింపతి రావచ్చు, అంతే తప్ప స్టార్టింగ్ నుంచి సింపతితో పోవాలని చెప్పి అస్సలు కుదరదు. ఈసారి జనాలు ఇదారు, మీ ఎమోషన్ చూడాలంటే సీరియల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే దాన్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ మాలాంటి యూత్ మాత్రం తప్పకుండా దాన్ని ద్వేషిస్తారు, తిప్పికొడతారు అనమాట. సో ఇంకోటి, వీళ్ళిద్దరిదంటే కంటెస్టెంట్స్లో భాగంగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరు మాట్లాడుకున్నారు. అసలు నామినేషన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ కానీ ఇద్దరు కొట్లాడుకున్నారు. వాళ్ళు ఎవరంటే కిరాక్ సీత అండ్ నిఖిల్ అసలు చీఫ్ కదా, చీఫ్తో అసలు ఏంటి గొడవ అని చెప్పంటే ఇప్పుడు చెప్తాను. సో బేబక్క ఎవరైతే ఉన్నారో, పృథ్వీ కిచెన్ సంబంధించిన టాస్క్లో హెల్ప్ చేయట్లేదని చెప్పి బేబక్క ఎవరైనా పృథ్వీని నామినేట్ చేసింది. అప్పుడు సీత ఇన్వాల్వ్ అయ్యి, నిన్న పనులు చేశాడు కదా, గిన్నెలు కడిగాడు కదా అని చెప్పి అంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే, చీఫ్ ఏం చేస్తాడంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, నువ్వు మాట్లాడు, నీకు మాట్లాడే హక్కు లేదని చెప్పి అంటాడు. ఎవర్రా బై బరాబర్ మాట్లాడతాను, నాకు మాట్లాడే హక్కు ఉంది, నువ్వు ఎవరు అసలు చెప్పడానికి, నువ్వు చీఫ్ అయితే అక్కడ కూర్చో తప్ప మా దాంట్లో ఇన్వాల్వ్ కాదని చెప్పి గట్టిగా అయితే చెప్పేసింది మాట. దాని తర్వాత సైలెన్స్ అని చెప్పి ఏదో పెద్ద రీసౌండ్ సినిమాలో చెప్తారు కదా, ఒకసారి సైలెన్స్ చెప్తే 3 సార్లు వచ్చేలాగా ఈయన 3 సార్లు చెప్పినా కానీ ఆమె అయితే సైలెన్స్ కాలేదు. సీతతో అంత ఈజీ కాదబ్బా అన్నట్టుగా అయితే చేసేసింది. తప్పకుండా మనం చూసుకుంటే ఇవాళ ఎపిసోడ్ ఫుల్ పైసా వసూలు. నిఖిల్కి అయితే చెమటలు పట్టించింది. ఇంకా నిఖిల్ చేసేది వెళ్ళినాక ఏం చేశాడంటే, మీసాలు చెప్పేశాడు. మీసాలు చెప్తే తొడలు కొడితే చూసే రోజులు పోయాయి భయ్యా. ఇక్కడ మనం కంటెస్టెంట్లుగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మీసాలు తొడలు కొట్టడం కాదు, పాయింట్లు మాట్లాడాలి, సేమ్ స్ట్రైట్ టు స్ట్రైట్ గుండెలో పోయేలాగా మాట్లాడాలి. సో ఇక్కడ కిరాక్ సీత అయితే గట్టిగా ఇచ్చి పడేసింది. అయితే ఇంకా మనం చూసుకుంటే ఇంకా ఏం జరిగింది ఇవాళ. సో ఇవాళ నిన్న జరిగిన నామినేషన్స్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా కిచెన్ చుట్టూనే రివాల్వ్ అవుతూ వచ్చింది. కిచెన్ చుట్టూనే ఎందుకు రివాల్వ్ అవుతూ వచ్చిందంటే, సోనియా ఆకుల ఎవరైతే నామినేట్ చేశారో బెజవాడ బేబక్కని, ఆమెను కూడా ఏం చెప్పిందంటే, కిచెన్లో ఆమెకి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటే మాకు రేషన్ సేవ్ అవుతుందని చెప్పి ఆమెని మేము పిలిస్తే ఆమెకు అన్నీ వచ్చి కూడా అప్పర్ హ్యాండ్ తీసుకోలేదు, వెళ్ళలేదని చెప్పింది. ఒకటి, ఇంకోటి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది ప్రతి చోటని, అంటే కుక్కర్లో పప్పు అనుకోవడం కానీ, రైస్ పెట్టడం కానీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎవరో వచ్చి చెప్పాల్సి వస్తుంది తప్ప ఆమె చేయట్లేదు అని చెప్పి అంటుంది. సో అలా ఆమెని నామినేట్ చేశారు. దాని తర్వాత ఈమె బేబక్క తక్కువ తినిందా, ఆమెను అలా నామినేట్ చేశారని చెప్పి బేబక్క కూడా ఏం చేసిందంటే, చాలా చలాకీగా శేఖర్ భాషని అలానే పృథ్వీని ఇద్దరిని కూడా కిచెన్ రిలేటెడ్ పాయింట్స్తోనే వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది. శేఖర్ భాషకు ఒక పాయింట్ అయితే నచ్చలేదంట. అదేంటిదంటే, బేబక్క రేషన్ సేవ్ చేయడం కోసం రెండో కూర నచ్చినా నచ్చకపోయినా ఒకే కూర చేయాలి, రెండో కూర చేయకూడదు, రేషన్ మనకు లాంగ్ ఎండ్లో రావాలంటే అలానే చేయాలని చెప్పి అందంట. ఇది ఆయనకు నచ్చలేదు కాబట్టి బేబక్క నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ శేఖర్ భాష కొండ బదులుకున్నట్టు చెప్పేశాడు. ఇంకా పృథ్వీని కిచెన్ సంబంధించిన టాస్క్లో సరిగ్గా హెల్ప్ చేయట్లేదని చెప్పి బేబక్క అయితే నామినేట్ చేసింది. అసలు కిచెన్ కూడా ఏందో, ఈ కిచెన్ ఎపిసోడ్ ఏందో నాకైతే అర్థం కాలేదు. మొత్తం కూడా అటు దాని చుట్టే రివాల్వ్ అవుతుంది, దాని చుట్టే స్పిన్ అవుతుంది. ఇవైతే ఇప్పటివరకు ఏవైతే నామినేషన్లో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ జరిగినా వాటి గురించి ఇప్పటివరకు చెప్పాను. ఇంకా బ్యాటిల్స్ రాబోతున్నాయి. ఇంకా నామినేషన్ ప్రక్రియ లైవ్ స్ట్రీమింగ్లో అయితే కంప్లీట్ కాలేదు. అఫీషియల్గా మనకి లీక్స్ వచ్చినాయి, కానీ లైవ్ స్ట్రీమ్లో ద్వారా ఇంకా కొద్ది క్రిస్పీ కంటెంట్ ఉంటుంది. ఆ క్రిస్పీ కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటిపై కూడా ఒక లుక్ ఏంటి, మా ఇంటిపై లుక్ ఏంటి, మిల్లాడ చెప్పుపై లుక్ వేస్తామంటారా? మా ఇల్లు వద్దులే గాయి, మా ఛానల్పై ఒక లుక్ వేయండి. ఛానల్పై లుక్ వేసి ఫటాఫట్ లైక్లు షేర్లు కొట్టేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట ఒకటి ఉంటుంది, దాన్ని ధన్ అని కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకే దెన్ సీ యూ, బాయ్.